అంటున్నారు, ఏంటండి తేడా? ఏది లాస్ట్ సినిమా అంటే? పెద్ద విషయంలో అది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఏం చెప్పను. అదే ఈ సినిమాకి అట్లాంటి అదే ప్రామిస్ అంటున్నా, ఒకసారి చెప్పాను కదా, అదే ప్రతి సినిమాకి చెప్తే నన్ను ఎవడో నమ్మడిక. ఓహో, ప్రతి సినిమాకి ఒకటే చెప్తున్నాడని, వదలట్లేదు అని, అందుకని వాళ్ళకే వదిలేశాను, వాళ్ళే చెప్తారని. జాతిబాబు గారు. అంటే జనరల్గా ఒక సినిమా కథ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ని ఇష్టపడి హీరోలు చేస్తూ ఉంటారు. అయితే మీరు ఈ సినిమాని కర్త కర్మ క్రియ అంతా మీరే అన్నట్టుగా అందరూ చెప్తున్నారు. సో మీరు అంత ప్రేమించడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మీరు మళ్ళీ హీరోగా కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ చేయాలని అట్లా ఉద్దేశంతో, లేదంటే ఈ సినిమా ఏ నచ్చి మీరు ఏ నచ్చి ఈ సినిమాని అంత ప్రేమించారు అంటే? నువ్వు పొద్దున్న లేట్గా లేచావా? లేదు, లేట్గా వచ్చావు, ట్రైలర్ చూడలేదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అర్హత లేదు అసలు మాట్లాడడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పండి సార్. అంటే కథ నచ్చి సినిమా చేశారు కాబట్టి. ఆనెస్ట్గా చెప్పాలంటే ఎస్, అంటే హీరో అనేది మర్చిపోండి, అలా ఆ పదం అనేది, ఐఎమ్ నాట్ సేయింగ్ హీరో అన్ని చాలా పెద్ద మాటలు. ఐ వాంట్ టు బీ లీడింగ్ ఫ్యూ ఫిల్మ్స్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. దాని గురించే ఈ సినిమా చేయటం జరిగింది. అంటే మీరు మొదటి నుంచి మీరు ఎలా వచ్చారు, ఎలా సక్సెస్ ఫామ్లో ఎలా ఎదిగారు అన్నీ మేము చూసిన వాళ్ళం. అయితే మీరు మళ్ళీ మీరు అప్పుడప్పుడు విలన్స్ సూపర్ క్యారెక్టర్లు చేస్తున్నా, కొన్ని కొన్ని క్యారెక్టర్ విడిగా చేస్తున్నా, హీరోగా కూడా చేయాలనే కోరిక మా అందరిలో ఉంది. దానికి మీ సమాధానం? థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ అప్రిషియేట్ దట్. ఐ టేక్ ఇట్ ఎస్ ఎ వార్మ్త్. అండ్ అంటే నాకు ఐఎమ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ మై మార్కెట్. నా లిమిటేషన్స్ ఏంటో నాకు తెలుసు. అండ్ నాకేం తెలీదో నాకు తెలుసు. నాకేం తెలుసు నాకు తెలియదు, కానీ ఏం తెలియదు నాకు తెలుసు. సో వన్ థింగ్ ఐ నో ఫర్ షూర్ ఇస్ ఇవాళ ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడే నడుస్తున్నాయి సినిమాలో. పెద్ద హీరోనా, చిన్న హీరోనా, కొత్త వాళ్ళ, పాత వాళ్ళ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో చేస్తున్నాడు అన్నీ కాదు. సినిమా బాగుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో బ్లాస్ట్ అనే సినిమా అర్జున్ది, అట్లా కూడా దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. అని హీరో అనేది అసలు ఐ విల్ కీప్ కంటిన్యూయింగ్ డూయింగ్ మై క్యారెక్టర్ రోల్స్. అట్ ద సేమ్ టైం 1 or 2 ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఐ వుడ్ లైక్ టు డూ దిస్. తిప్పే క్యారెక్టర్గా ఉంటుందా? కథను మలుపు తిప్పే క్యారెక్టర్గా ఉంటుందా ఈ సినిమాలో? డెఫినెట్లీ ఉంటుంది. అంటే నేను డ్రైవ్ చేస్తానా లేదా తెలీదు కానీ, బట్ డెఫినెట్లీ తన వల్ల కానీ అలా డిస్టర్బెన్స్ వల్ల చేంజ్ అయ్యే క్యారెక్టర్ నాది. వంశీ గారు. మీరు నమ్మండి, సినిమా తీసినాక మనకేంటంటే మార్కెటింగ్ అంటాం, అది కూడా నేను ఇందాక చెప్పాను. మార్కెటింగ్ అనేది సమస్య. మార్కెటింగ్ ఏంటి? నువ్వు ప్రేక్షకులు నమ్ముకుని సినిమా తీయాలి. నమ్మిన సినిమా ఉంటే ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు, నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళు. సో మనం వాళ్ళకి అనుగుణంగా సినిమా తీయాలి. మనం వేరే ఆలోచనలు ఎంతసేపు అక్కడ అంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, గాలిలో ఇట్లా లెక్కలు వేసుకుంటూ ఉంటాం. ఆ గాలి లెక్కలు కాదు, మనం సినిమా చూసి డైరెక్ట్గా ప్రేక్షకుడు నేను ప్రేక్షకుడిగా, మీరు ప్రేక్షకుడిగా, మనం ఈ పర్టికులర్ సినిమా, ఈ పర్టికులర్ కథ ఉంటే సినిమాకి వెళ్తాం, టికెట్ కొనుక్కొని వెళ్ళమని ఆలోచించుకున్నాం అనుకోండి, ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్ మంచి సినిమా తీసేస్తాడు, ఆటోమేటిక్గా హిట్ సినిమా తీస్తాడు. కానీ మనం ఏంటంటే స్వార్థంతో నేను చేసింది మాత్రం గొప్పది, నేను టికెట్ కొనడానికి మాత్రం ఇది గొప్పది కాదు అని ఆలోచిస్తూ ఉంటాం. సో నేను ప్రేక్షకుడిగానే ఆలోచించాలి. నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆర్ హీరో ప్రేక్షకుడిగా ఆలోచించాలి. నన్ను చూస్తారు అనుకోవటం కానీ నేను చేసింది చూస్తారు అనుకోవటం కరెక్ట్ కాదు. చేసిన సినిమాలు జనాలు చూడట్లేదు అన్నది పెద్ద సమస్య అయితే, ఇండస్ట్రీలో కూడా చాలా సమస్యలు సతమతం అవుతున్నారు. ఇండస్ట్రీలో ముఖ్యంగా పర్సంటేజ్ రెంట్ల విధానం మీద చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. దానికి ఏదైనా కన్క్లూజన్ వచ్చిందంటారా? అన్నీ వస్తాయండి. నేను దయచేసి ఇవాళ ఒక్కరోజు దాన్ని వదిలేండి, రేపు మీకు సపరేట్గా దీని మీదే పెడతాను, దానికి మొత్తం మాట్లాడుకున్నాం. సీరియస్గా రేపు ఇస్తాను. ఇవాళ మాత్రం ఓన్లీ సినిమాని గురించి, ఎందుకంటే 17వ తారీఖు తొందరగా వచ్చేసింది, సినిమా ప్రమోట్ చేసుకోవాలి. అది కాకుండా ఇంకోటి, దయచేసి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది, లయ గారు ఒక 15-20 minutesలో వెళ్ళిపోవాలి. ఆవిడ నేను ముందు వేసేయండి, ఆ తర్వాత మేము ఉంటాం కదా. లయ గారు అంటే సెకండ్ ఇన్నింగ్స్లో చాలా రోల్స్ చేసినప్పటికీ కూడా ఒక కమర్షియల్ హిట్ అనేది కోరుకుంటున్నా, అది ఇంకా పడలేదు అన్నట్లుగా మాట్లాడారు. సో ఈ మూవీలో మీ రోల్ చూస్తే అట్లనే అనిపిస్తుంది. ఈ సినిమా మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? డెఫినెట్గా అండి, అన్నీ బాగుంటాయి, మన రోల్ బాగుంటుంది, సినిమా కూడా ప్రామిసింగ్గా ఉంటుంది అనే అన్నీ చేస్తాము. ఏది వచ్చింది కదా ఏదో ఒక నంబర్ అలా చేసేటట్టు అయితే ఇంకా చాలా చేయొచ్చు. సో నంబర్ వైజ్గా ఎప్పుడూ ఆలోచించి చేయలేదు. సో ఇది బాగుంటుంది, ఇది అని నమ్మే
చేసిన సినిమా. సో కానీ హిట్ ఫ్లాప్ అనేది మన చేతిలో లేదు. బాగా ఉన్నా కూడా జనాలకి నచ్చాలి. దానికి నచ్చకపోవడానికి కానీ నచ్చడానికి కానీ ఒక రీజన్ ఉంది. అది ఏంటి అనేది నాకు తెలీదు. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న అంటే రోజు ఎవ్రీడే సినిమాలోనే ఉంటున్న వాళ్ళు కూడా చెప్పలేని స్థితి. సో అందుకని వస్తే బాగుంటుంది అని హోప్ చేయడం తప్ప మన పని మనం చేసాం. ఇంకా రెస్ట్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ టు హోప్. అదే ఒకటే నేను చేస్తున్నా ప్రస్తుతానికి. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you. తమ్మారెడ్డి గారు, అంటే మీరు ఎక్కువ అంటే హారర్ మూవీస్ ఎప్పుడు చేయలేదన్నారు కదా, సో ఫస్ట్ టైం ఇందులోకి వచ్చారు. సో సారీ, థ్రిల్లర్ కావచ్చు. సో బేసికల్లీ ఈ జోనర్ అనేది ఎప్పుడు కూడా మనకి డిమాండ్ ఉంటుంది. హారర్ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, సస్పెన్స్ కావచ్చు, ఏదైనా కూడా. సో డిమాండ్ ఉంటుంది కాబట్టి వచ్చారా? అంటే 50 years ఇండస్ట్రీలో ఉన్న మార్కెట్ కూడా చేసుకోవాలని, కానీ ఇప్పుడు ఓటీటీ ఇదంతా కూడా సినిమాని శాసించే పరిస్థితికి వచ్చేసింది. సో ఎట్లా మార్కెట్ చేస్తున్నారు? దాంతోపాటు కావాలని జోనర్ మార్చారా? నేను జోనర్ మార్చడం అని లేదు. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ముందు జగపతి బాబు గారితో అనుకున్నాం, వేరే సినిమా అనుకున్నాం. అది తర్వాత ఆయన ఆ కథ వర్కౌట్ అవ్వలేదు, వేరే కథ చెప్పారు. ప్రొడ్యూసర్ గారు కూడా ఇది నచ్చింది అన్నారు. సో అందరికీ నచ్చినప్పుడు నేను మళ్ళీ ఏదో దీనికోసం నేను మారటం ఎందుకు, నిజంగా కూడా నాకు కూడా నచ్చింది, నచ్చలేదని కాదు, నాకు కూడా బాగుంది. బట్ నేను జనరల్గా మీరు అన్నట్టు ఈ జోనర్ తెయ్యను కదా, ఎందుకు మనకెందుకు అనే పద్ధతులు ఉన్నప్పుడు డబ్బులు పెట్టి ఆయనకు బాగుందన్నాడు, హీరో గారు బాగుందన్నాడు, డైరెక్టర్ గారు బాగుందన్నారు. అంతమందిని కాదని నాకు నచ్చింది. చేస్తే బాగుంటుంది కదా, చూద్దాం, కొత్త జనరేషన్, కొత్త జెన్జీ బ్యాచ్కి అనేది బాగుంటుందేమో అనుకున్నాం. అండ్ డెఫినెట్గా బాగా తీస్తానికి మేము ప్రయత్నం చేసాం. మా చోట దానికి ఫుల్గా చేశాడు, కార్తిక్ మ్యూజిక్ చేశాడు, ఆర్టిస్టులు వాళ్ళు ముగ్గురు అసలు మ్యాక్సిమం చేశారు, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు. సో సినిమా చూసినాక ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ ద రిజల్ట్. జగపతి బాబు గారు, యాంగిల్ ఏదో కనిపిస్తున్నట్లుంది ట్రైలర్లో. అది ఇన్బాన్ అండి, అదేం చేయలేము దాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ రిక్వెస్ట్ ఐ హ్యావ్ ఇస్, అందరూ అది క్వశ్చన్ అడిగే ముందు మీరు అందరూ వదిలా ట్రైలర్ చూశారు కాబట్టి మీ ఒపీనియన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను మేము చెప్పేది మళ్ళీ మళ్ళీ చెప్పిందట్టు అవుతుంది, మీరైతే ఆడియన్స్ అవుతారు. సో దట్స్ మై రిక్వెస్ట్. అండ్ యా, సారీ, ఇట్స్ అ నార్మల్ ఫ్యామిలీ రొమాన్స్. అంటే ఇంట్లో జరిగే రొటీన్ ఇదే, దెర్ ఇస్ నథింగ్ పర్టికులర్ అబౌట్ ఇట్. మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ కాన్సన్ట్రేషన్ ఇస్ అబౌట్ ద గర్ల్, ద వదలా గర్ల్. పతి పత్ని और वो నా ఓ డేంజరస్ ఓ. జగపతి బాబు గారు, హాయ్ సార్. Hi. సార్ ట్రైలర్ బాగుంది, వదల. ఆల్ ది బెస్ట్ సార్. ఏం బాగుంది చెప్పమ్మా. లేదు సార్. సో మీరు ఇందాక మీ స్పీచ్లో అంటే గుర్తింపు గురించి మాట్లాడారు. నేను ఎంతో చాలా చేశాను అంటున్నారు, బట్ సోలోగా సినిమా చేస్తాను, ఒక గుర్తింపు కోసం చేసుకున్నాను నేను సోలో సినిమా అన్నారు. సార్ జగపతి బాబు గారు ఎంతో అచీవ్ చేశారు యాజ్ యాక్టర్గా, ఇంకా గుర్తింపు కోసం ఒక సినిమా చేయాల్సిన అవసరం ఉందంటారా? గుర్తింపు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ నీష్, అంటే నా ప్లేస్ నాకు, అది గుర్తింపు. అంటే ఎప్పుడు ఇంకోళ్ళ మీద డిపెండ్ అవటం ఎందుకు అనేది ఐడియా, దట్ ఈస్ ద హోల్ ఐడియా. అండ్ ఇప్పుడు అంటే కథ నా మీదే ఉండాలి, నేనే కనపడాలి అనేది కాదు, కానీ ఐ డోంట్ లైక్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి అనేది నా కాన్సెప్ట్. ఇది వస్తే నా క్రెడిట్ నాకు వస్తుంది, ఓన్లీ నాకే వస్తుంది అనేది, లీడ్ కింద వస్తుంది అనేది ఒక హోప్. అది జేవి సార్. సో ట్రైలర్లో నాకు బేసిక్గా కలర్ గ్రేడింగ్ నచ్చింది. అంటే కొంచెం మరీ బ్రైట్గా కాకుండా ఇట్స్ లైక్ నీష్గా కైండ్ ఆఫ్ ఉంది. సో ఇది అంటే లాస్ట్ ఒక 1 month నుంచి ఇండియన్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ మొత్తం అబ్సెషన్ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. సో ఈ సినిమాలో కూడా నాకు ఆ వదలలో కూడా ఆ ట్రేసెస్ కానీ ఆ కైండ్ ఆఫ్ ఇది కానీ కనిపించాయి. సో ఇది ఎంత, ఈ పోలిక అనేది ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు సినిమాకి? పోలిక డెఫినెట్గా యాడ్ అవుతుంది, డౌట్ లేదు. అండ్ ట్రేసెస్ అయితే ఉంటాయి లైక్ యూ సెట్, బట్ ఇట్స్ నాట్ దట్ అట్ ఆల్. ట్రేసెస్ ఉంటాయి. అండ్ హారర్ కానే కాదు, అది మాత్రం, అది అబ్సెషన్ నేను చూడలేదు, అది ఇంటర్నెట్ నాకు తెలియదు. కానీ హారర్ సినిమా అని కొంతమంది అనుకుంటున్నారు, దెయ్యం అనుకుంటున్నారు కొంతమంది. ఇట్స్ నాట్ అట్ ఆల్ దట్. అదే ఓకే, దీని గురించి చెప్తున్నా, ఇట్స్ నాట్ అ హారర్ అంటున్నా. అండ్ గ్రేడింగ్ అంటే ఇక చోటాకి నాయుడు ఇక తన అల్టిమేట్. జేవి సార్ ఇక్కడ సార్ 1 minute, అబ్సెషన్ అన్నారు కదా, అబ్సెషన్కి దీనికి సినిమాకి కాస్టింగ్ అయితే అనిపించింది సార్ చూసిన తర్వాత. ఎవ్రీ వన్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు.
అయితే ఈ సినిమాని కేవలం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసమే చూడొచ్చా, ఆడియన్స్ని అలర్ట్ చేసే పాయింట్స్ కూడా ఏమైనా ఉంటాయా ఇంటర్నల్గా? అంటే ఇలాంటి రిలేషన్షిప్లో కొంతమంది వచ్చి ఇలా చేయొచ్చు అని ఒక అలర్ట్నెస్ కూడా మనం తీసుకోవచ్చు ఈ సినిమాలో, ఎట్లా? లేదండి, మెసేజ్ అలర్ట్నెస్ అవన్నీ ఏం కాదు. ఇట్ ఈస్ అ థ్రిల్లర్, దట్స్ ఆల్. పర్టికులర్గా మెసేజ్ ఏం లేదు. అంటే మీరు మనీ హైస్ట్ ఈ ఇన్స్పిరేషన్తో టైటిల్ అనేది ఒకటి అనుకున్నారు, అట్లా టైటిల్ మాత్రమే. టైటిల్ మాత్రమే. టైటిల్లో దాంట్లో సెన్స్ ఏ ప్రపంచం తలకిందులైనా నేను వదలను అనేది ఒక థాట్ ఉంది. ఆ సాంగ్లో ఒక చిన్న బిట్టు మీనింగ్, అది ఆ మీనింగ్ ఆ కథకి మ్యాచ్ అవుతుందని చెప్పి అది నేను కాన్సెప్ట్ చెప్పే ఇట్లా కావాలంటే వదలవచ్చు. సార్, ఈ జోనర్ బేస్డ్ సినిమాలు ఇట్లా మీరు చేసిన సినిమా కానీ ఇట్లాంటివి రావటం అనేది ఇండస్ట్రీలో చాలా తక్కువ అయిపోయింది. ఎంతవరకు సూపర్ హీరో ఒక సూపర్ హీరో లాగా ఉంటాడు, ఇదే సినిమా ఇట్లాంటివి చేస్తేనే ఆడియన్స్ చూస్తారు అనే మెంటాలిటీని మేకర్స్ క్రియేట్ చేసుకుని అవే చేస్తున్నారు. బట్ ఆడియన్స్ డిఫరెంట్ జోనర్ సినిమాలను చూడటానికి రెడీగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు ఇప్పుడున్న ఈ సినిమాల మేకింగ్ కానీ ఇది కానీ మీరు చేసిన సినిమా కానీ? ఏదైనా గుడ్ ఫిల్మ్ బ్యాడ్ ఫిల్మే ఉంటుందండి. అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని రూల్ ఏం లేదు. సినిమా బాగుండాలి ఓవరాల్. అది చూసినంతసేపు దే షుడ్ బి ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. అది ఏదైనా ఆడుతుంది. చూస్తున్నారు కదా, చిన్న చిన్న సినిమాలు కూడా ఆడుతున్నాయి. సో సూపర్ హీరో సినిమాలు వేరే ఉంటాయి. అంటే ప్రతిదీ ఉంటాయి, ప్రతి జానర్ ఉంటుంది సినిమా అనేది. ఏది బాగా తీసినా ఆడుతుంది. కార్తీక్ గారు థియేటర్లోనే ఇవ్వాలి అనే డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో మీరు ప్రమోషన్స్లో తక్కువగా కనిపిస్తూ ఉంటారు, ఎక్కువ కనబడరు. అలాంటి స్టేట్మెంట్ పర్టికులర్గా ఇవ్వడానికి కారణం ఏంటి? నిజం, అది నిజం, అంతకంటే ఏం లేదు. అది అంటే ఉన్న విషయం చెప్పాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోర్స్ ఇటువంటి సినిమాలు బయర్స్ ముందుకు రాకపోయినా వీ వాంట్ ప్రూవ్ అ పాయింట్. మా సత్తాతోనే, ప్రొడ్యూసర్ సత్తాతోనే ఈ సినిమా మళ్ళీ దాని డబ్బు చేసుకుంటుందని నమ్మకం ఆయనకు ఉంది. ఎస్పెషలీ ఆయన ఒక్కడికి గట్టిగా ఉంది. సో అది వస్తుందనే నమ్మకంతో నా ఉద్దేశంలో ఏదైనా నిజం చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. ఫస్ట్ ఆ నిజం చెప్పేస్తాం, ఆ తర్వాత మేము అనుకున్నట్టు డబ్బులు కనుక వస్తే ఇట్ విల్ బి ఎ గుడ్ థింగ్ ఫర్ అస్. సార్ జేబీ సార్ ఇక్కడ కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మన సినిమా కోసం ఒకటే కాదు, ఈ సినిమా ఒకటే కాదు, ఇవాళ చేసే చిన్న సినిమాలు అన్నిటికీ ఇదే సమస్య ఉంది. అన్ని సినిమాలకు సంబంధించి ఆయన మాట్లాడింది కూడా, మన సినిమాకి మనం రిలీజ్ అంటున్నాం, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఇట్లాగే చేస్తున్నారు. సో మేజర్గా తీసేవాళ్ళు అందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్ళినట్టు, ఒక రకంగా చెప్పాలంటే. సార్ తర్వాత ఇందాక అడిగారు మీరు, ఏంటి లయ గారిని అడిగారు, పండగ పుట్ట కూడా పాత మొగుడేనా అన్నట్టు, కొత్తగా వచ్చినా కూడా ఇప్పుడు మీ ఇల్లు ఏంటండి అన్నట్టున్నారు. కాదు పాపం, వీళ్ళు వయసు పెరిగింది, వాళ్ళకి వయసు పెరిగింది కాబట్టి మళ్ళీ అదే జోడి మళ్ళీ హీరోయిన్ గా చేసే అవకాశం వస్తుంది ఈ టైంలో కూడా అనేసి మళ్ళీ వాళ్ళతో చేస్తాం. కొంచెం ఆవిడకి ఇబ్బందిగా ఉందేమో తెలియదు మరి. ఇప్పుడు నాతో ఫీల్ అవుతున్నావు నువ్వు? మీకు ఒక డైరెక్టర్ మళ్ళీ హీరోగా చేయమని ఒక స్టోరీ చెప్పారని, కానీ మీరు తిరస్కరించారనేసి తెలిసింది. ఏంది సార్? నాకు గుర్తులేదమ్మా, ఎవరో చెప్పండి. ఎవరో ఒక పెద్ద డైరెక్టరే వచ్చి చెప్పారని, కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే హీరోకి ఎట్టి పరిస్థితులు చేయను, మంచి మళ్ళీ అట్లా బ్యాక్ స్టెప్ చేయను, ఇలా మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి కాబట్టి ఇవే చేస్తాను అనేసి అన్నారని అయితే విన్నాను నేను. అంటే డైరెక్టర్ వెంటనే ఇది క్యారెక్టర్ అండి, హీరో కాదని చెప్పుంటే అయిపోయేది కదా. జేబీ సార్ మీదే దృష్టి, అంటే మిమ్మల్ని లీడ్ చేసుకునే స్టోరీ రాశారు, మీరే హీరో అనేసి. కంగ్రాచులేషన్స్ ఆల్ ది వదులా టీమ్. సార్ చాలా బాగుంది. లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం సార్ ఆన్సర్ చెప్పలేదు సార్. లేదండి, అంటే అది కరెక్ట్, నచ్చలేదు, చేయలేదు, చేయకూడదని ఏం లేదు. సో ఇప్పుడు హీరోగా చేసే ముందు 100 ఆలోచించానండి. అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోగలనా లేదా అనేది ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ఇందాక ఆయన క్వశ్చన్ అడిగారు, పెద్ద సినిమాకేమో అంటే నేను ఆయన చెప్పిన డైలాగులు అయితే నేను ఎప్పుడు చెప్పను, గుండె మీద చేసుకుని చెప్తున్నాను. ఇవన్నీ ఇట్లాంటి పెద్ద డైలాగులు నేను వదలను. ఆ సినిమాకి చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఐ లవ్ మై క్యారెక్టర్. నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చి, అంటే ప్యాషనెట్ పీపుల్ కాబట్టి క్యారెక్టరైజేషన్ చూసుకుంటాం. అందుకని ఆ సినిమా ఆడాలని ఇంకా గట్టిగా కోరుకున్నాను నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఇది నేను డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ కాబట్టి ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ దిస్. సో ఇప్పటికీ నేను మంచి క్యారెక్టర్స్ అయితే
అది ఏ రకంగా చేస్తానికి రెడీగా ఉన్నా. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ గుడ్ క్యారెక్టరైజేషన్ ఫర్ మై పర్సనల్ సాటిస్ఫాక్షన్, నాట్ ఓన్లీ రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఓన్లీ అన్ని సెకండరీ. ఐ వాంట్ టు ఎంజాయ్ మై పర్ఫార్మెన్సెస్ నవ్ డేస్. లయ గారు ఇక్కడ ఇవన్నీ చాలా హార్పిక్లు అని ఇలా చాలా ట్రెండింగ్లో అవుతున్నాయి. సో ఒక అమ్మాయి ఎవరైనా అంటే ఒక హస్బెండ్ని దక్కించుకోవడానికి ఇలా ఆల్రెడీ మ్యారేజ్ ఉన్న వాళ్ళకి వచ్చి దక్కించుకోవడానికి ఇలా ట్రై చేసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏముండొచ్చు అంటే మీకేమనిపించింది ఇలా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? వేసేయాలనిపించిందా? అంటాం కానీ అందరూ వేసేసే అంత ధైర్యము బలము ఉండదు. బట్ బయట న్యూసెస్లో అన్ని ఇలాంటివే ఎక్కువ రిపీట్ అవుతున్నాయి కదా, అలాంటివి హైలైట్ అవుతున్నాయి. సో ఇందులో ఏముంటుంది, మెసేజ్ ఏముంటుంది? ఇందులో మెసేజ్ ఏం లేదండి, కానీ ఏంటంటే ఒక సిచ్యువేషన్ వస్తుంది, చాలామంది రకరకాలుగా హ్యాండిల్ చేయొచ్చు. ఒకళ్ళు ఏడుస్తూ నాకు ఎందుకని, ఇంకొకళ్ళు త్యాగం చేసేది. ఆ టైంలో నా టైంలో సినిమాలన్నిటికీ వైఫ్లు అందరు త్యాగాలు చేసేసేవాళ్ళు. ఇంకొక వైఫ్ వస్తే ఓకే నీ వాడే అనుకుంటూ దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడగలేదు, మీరు అలా చేస్తారా అని. ఇప్పుడు సేవింగ్ ద మ్యారేజ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఆ మ్యారేజ్ సేవింగ్లో రకరకాల స్టెప్స్ తీసుకుంటారు. బట్ ఐ థింక్ వైలెన్స్కి అసలు స్కోప్ లేదు. చెప్తాము అలాగా, వీ విల్ సే ఒక రేజ్ వస్తుంది, అరే ఏదైనా చేసేయాలి, లేకపోతే ఎనీ కాస్ట్ నేను తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది. కానీ అందరూ ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏం తీసుకోరు. సో అలా ఏముండదు. బట్ ఏంటంటే షీ సేవింగ్ ఆ మ్యారేజ్. సో దాంట్లో వచ్చే ఎమోషన్ అంటే షీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అంటే అంత లవింగ్ హస్బెండ్ సడన్గా అలా అన్ని ఇయర్స్ ట్రావెల్ తర్వాత అలా అయ్యేసరికి సో ఎనీబడి విల్ రియాక్ట్ అంతే తప్ప. దిస్ ఇస్ వాట్ మై క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్. ఎపీల్, థియేట్రికల్ ఎపీల్ చాలా స్ట్రాంగ్, అది కంటిన్యూ అవుతుంది ఇక్కడ అన్పెర్టర్బ్డ్. ఇప్పుడు మీరు హీరోగా చేయడం, తర్వాత మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్లో కూడా చాలా స్ట్రాంగ్ సక్సెస్లు మీకు రావడం, మళ్ళీ పెద్దలాంటి క్యారెక్టర్లు అలాంటివి చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక క్యారెక్టరు ఇద్దరు ఓకే అమ్మాయి చిన్న అమ్మాయి అయినప్పటికీ కూడా మళ్ళీ ఇద్దరు హీరోయిన్లో మధ్యలో హీరోలాగా ఉంది క్యారెక్టర్ మళ్ళీ. హౌ ఆర్ యూ, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఈ క్యారెక్టర్కి మీరు తగ్గారా ఈ క్యారెక్టర్లో ఒదగడానికి, లేకపోతే వాట్ ఆర్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ జగపతి బాబు గారు? గుడ్ వన్ నాగేంద్ర, అండ్ థ్యాంక్స్ ఫర్ డీటెయిల్గా ట్రైలర్ గురించి చెప్పినందుకు. నువ్వు అక్కడే చెప్పావు. అవును, అందరూ కలిసి పాపం మన కర్ణాటక పిల్లల్ని వెలేసారు ఏంటి? ఎవరు ఏం అడగట్లేదు తను. అడుగుతాను, మిమ్మల్ని అడిగాక అడుగుదామని. మన పిల్లే, కర్ణాటక పిల్లే ఉంది, మన మ్యాన్ గర్ల్ అంటే. అదే కాదే, లయాలో మీకు డిఫరెన్స్ ఏముంది ఇంతకు ముందుకి ఇప్పటికి? ఏం లేదు. అప్పుడు మాట్లాడేది కదా, ఇప్పుడు వాగుతూనే ఉంది. అది తేడా, వదలకుండా మాట్లాడి చిన్న పాయింట్ పెట్టుకుని పెద్ద స్టోరీ చెప్తుంది, చాలా ముద్దుగా చెప్తుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో యా, వాట్ ఈస్ ద క్వశ్చన్ నాగేంద్ర? అదే మీరు దాన్ని ఏమంటారు, మీ క్యాన్వాస్ బాగా పెరిగిపోయింది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు మీరు శుభలగ్నం చేసినప్పుడు జగపతి బాబు కాదు, హీరోలుగా హిట్లు ఉన్నాయి, నెగిటివ్ క్యారెక్టర్లో హిట్లు ఉన్నాయి, ప్రతి యాంగిల్లోనే మీరు హిట్లు, మీ ఇమేజ్ ఎలా ఎన్హాన్స్ అవుతూ, మీ స్పాన్ ఎన్హాన్స్ అవుతూ వచ్చింది. ఆడియన్స్లో నౌ టుడే పీపుల్ కెన్ లుక్ ఎట్ యూ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. ఇది మళ్ళీ ఇద్దరు అమ్మాయిల మధ్య హీరోలాగా కనిపిస్తున్నది. సో దీనికి మీరు ఎంత హోంవర్క్ చెయ్యకపోతే ఇట్ కెనాట్ బి రియల్లీ వెరీ ఈజీలీ డన్ అని నా ఫీలింగ్. మీ ఎక్స్పెరిమెంట్ ఏంటి దీని మీద? మళ్ళీ పాత రోజుల్లో ఫీల్ అవుతున్నాను గ్యారంటీగా. దో దెర్ ఇస్ నో, ఐ మీన్ కథలోకి వెళ్ళాం కానీ దెర్ ఇస్ అ ట్విస్ట్, కాబట్టి ఆ ట్విస్ట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం. బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ ఇస్, క్యారెక్టరైజేషన్గా నాది గొప్ప క్యారెక్టరైజేషన్ కాదు ఇది. అంటే మోర్ డామినేటింగ్ ఇస్ రితిక అండ్ దెన్ లయ, దెన్ ఓన్లీ మై క్యారెక్టర్ విల్ కమ్. మోర్ డొసైల్ క్యారెక్టర్ అవుతుంది అది. ఓకే. సో ఐ హావ్ డన్ ఫిల్మ్స్ లైక్ దట్ బిఫోర్, శుభలగ్నం అన్ని. దట్స్ వాట్ ఐ ఆమ్ ఆస్కింగ్. యా, సో అది అంటే అయినా కూడా ఫైనల్గా కథ సక్సెస్ అవ్వాలి, నేను కాదు సక్సెస్ అవ్వాల్సింది. సో కథ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమా చేయటం జరిగింది. అండ్ ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్, బికాజ్ ఇందాక చెప్పినట్టు ఐ విల్ హ్యావ్ అ ప్లేస్ ఫర్ మై సెల్ఫ్ ఈ ఫిల్మ్లో, జనరలీ ఇన్ ఎనీ ఫిల్మ్. ఓకే. ఇన్ ద ఇండస్ట్రీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే. అంటే మీరు డసైల్గా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్తున్నారు.
బట్ వెన్ పీపుల్ కమ్ టు థియేటర్ వదలా చూడడానికి వచ్చినప్పుడు జగపతి బాబు విల్ బి ది ప్రిడామినెంట్ ఫ్యాక్టర్. హీరో ఎవరంటే నాదే అంటారు కదా. దట్స్ వాట్ ఇట్ ఇస్. అక్కడ మీ క్యారెక్టర్ ఎంతవరకు స్కోర్ చేస్తుంది సినిమాకి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇట్ విల్ స్కోర్ అంటే ఎంత ఉండాలో అంతే ఉంటుంది. నేను చేస్తున్నా కాబట్టి నాది పెంచాలనేది ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్. బికాస్ మూవీస్ ఆర్ నాట్ అబౌట్ వన్ పర్సన్, ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీబడి. అందరూ పండాలి, ఎవరిది డామినేట్ చేసినా తప్పులేదు, కానీ సినిమా పండాలి, కథ పండాలి. కథే ఫస్ట్ హీరో, తర్వాతే హీరో. అదే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ క్యారెక్టర్ కానీ ఈ కథను కానీ మీరు ఆకళ్ళ అతనికి చెప్పి వర్క్ చేయించారు అన్నది కదా ఇప్పుడు ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్. దానిలో మీరు ఎందుకు మీకు ఈ పాయింట్ అంత బాగా కనెక్ట్ అయ్యింది? వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంటెడ్ టు రియల్లీ ఎక్సెల్ త్రూ దిస్ కంటెంట్ అన్నదానికి మీ తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఏంటి సార్? హోపే అంతే. ఇటువంటి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ ఆడుతుందనేది ఒక హోప్. ఓకే, ఇట్ ఈస్ ద జానర్ ఆఫ్ ద సబ్జెక్ట్. జానర్ ఆఫ్ ది డే? నో జానర్ ఆఫ్ ద డే అని నేను పెద్ద స్టేట్మెంట్ చెప్పను, కానీ ఈ సబ్జెక్ట్కి ఓకే, దట్ కైండ్ ఆఫ్ జానర్. ఓకే ఓకే. హృతిక గారు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ మొత్తం అందరికీ ఈ సినిమా జగపతి బాబుకి అబ్సెషను, నాకు అబ్సెషను, డైరెక్టర్కి అబ్సెషను, కెమెరామెన్కి అబ్సెషను, ఎడిటర్కి అబ్సెషను. సో ఎవళ్ళకాళ్ళకి ఏదో చెంచేయాలి దీంట్లోనే. అంటే డెఫినెట్గా కంటెంట్ ఉండకపోతే ఏం చేయలేం, వదిలేస్తాం. అవును అవును, ఇది కంటెంట్ ఉంది, దాన్ని ఏదో చేసి కొత్త వదలకుండా చేద్దాం అనే ప్రయత్నంలోనే ఇక్కడే నేను సెయిల్ చేశాను. డైరెక్టర్ కానీ, జగపతి బాబు గారు కానీ, చోటా గారు కానీ. చోటా కెమెరామెన్ మామూలుగా అతను రావక్కర్లా, అతను కూడా ఎన్ని రోజులు ఉన్నాడు. నేను కనపడ్డాను, ఆయన కనపడలే, రూమ్లో ఉంటాడు కాబట్టి ఆయన అట్లా ఉన్నాడు. చంటి గారు ప్రాబ్లం ఇంత చిన్న సినిమాకి ఇన్ని రోజులు పనిచేసిన చంటి గారు ఇదే సినిమా అయ్యి ఉంటాం. అవును. సో అందరం ఇదే కొత్తగా ఉంది చెయ్యాలి అనే ప్రయత్నంలో ఉన్నాం. కొత్తగా తను అడిగినట్టు నేను ఇంతకుముందు చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. సో దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి అనేది అందరం గ్రూప్ డిస్కషన్ చేసింది. మన సొంతంగా నా తెలివితేటలే కాదు. సో దాన్ని వర్క్ చేసుకుంటానికి నేను ఇక్కడ ఎక్కువ ఉన్నాను. బేసిక్గా ఐ లవ్ వర్కింగ్. నాకు 24 hours వర్క్ కావాలి, పని కావాలి. నేను ఇక్కడ ఉన్నందుకు పని చేశానంటే నాది అబద్ధం. 24 గంటలు ఇక్కడ ఉండేవాడిని, సూపర్వైజ్ చేసేవాడిని, కొన్ని పని చేసేవాడిని. ఏజ్ ఫ్యాక్ట్ గుర్తురాదా? పని చేస్తే ఏజ్ ఉండదమ్మా, పని చేయకపోతే ఏజ్ వస్తుంది. సార్ మెయిన్ ఏంటంటే ఇదివరకు 50 ఏళ్ళ నుంచి మీరు ఎన్నో అప్ అండ్ డౌన్ చూస్తున్నారు. 10th సెక్టర్ మూవీస్ ఎన్నో వస్తున్నాయి, కలర్ చూస్తారు. మీరు కూడా అల్లజరి లాంటి సినిమాలు కూడా 10th సెక్టర్ మూవీస్ కూడా చేశారు. అయితే ఈ సినిమా తర్వాత, అంటే ఈ సినిమా చేసిన తర్వాత మనం మళ్ళీ ఇంకా మనం కంటిన్యూ చేయొచ్చు, ప్రొడక్షన్ చేద్దాం అనే ఉద్దేశం మీకు కలిగిందా సినిమా అయిపోయిన తర్వాత? 100% కలిగింది. 100% కలిగింది. అంటే సినిమా అయిపోగానే అయితే చాలా అసలు 9th cloudలో ఉన్నాను. తర్వాత ఈ బిజినెస్ అన్నీ చెప్పి కొంచెం దించారు నన్ను. బట్ నాకు నమ్మకం ఉంది, ప్రేక్షకులు మమ్మల్ని మళ్ళీ 9th cloudకి తీసుకెళ్తారని నమ్మకం ఉంది. అంటే సినిమా బాగుందని మా పర్సనల్ ఫీలింగ్. అంటే సినిమా ఎప్పుడు సక్సెస్ 50% సక్సెస్, మనం పనిచేసిన వాళ్ళందరికీ నచ్చితే చాలా, నచ్చితే 50% సక్సెస్. దెన్ కమ్స్ కమర్షియల్ కొనుక్కోగానే బాగుందని కొనుక్కున్న సినిమాలు చాలా ఫెయిల్ అవుతాయి. కొనుక్కున్న సినిమాల్లో సక్సెస్ఫుల్ సినిమా కాదు, కొనుక్కొని సినిమాలు చాలా సూపర్ హిట్లు అవుతాయి. శంకరాభరణం ఎవరు కొనకుండానే సూపర్ హిట్ అయింది. అట్లా చాలా సినిమాలు ఈ మధ్య కూడా చాలా ఉన్నాయి అటువంటి. సో జనం చూస్తారు అనే నమ్మకంతో మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం వీ బిలీవ్ ఇన్ దట్ ఫిలిం. నిజంగా నమ్మాం కాబట్టి. లేదా జగపతి బాబు ఇందాక ఆయన అడిగినట్టు రారు కదండి, ఇప్పుడు ఎందుకు వచ్చారండి అంటే, ఆయనకి కొంత నమ్మకం ఉంది కాబట్టి వచ్చాడు. నేను సినిమా బాగోకపోతే కనపడకుండా తిరుగుతూ ఉంటాం. సో మా అందరికీ నమ్మకం ఉంది. సో 50% సక్సెస్ అయ్యాం. మిగతా 50% ప్రేక్షకులు, మీరందరూ దాన్ని ముందుకు తీసుకెళ్తే, ప్రేక్షకుల దగ్గరికి జాగ్రత్తగా తీసుకెళ్తే ప్రాబ్లీ వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నాం. అప్పుడు ఈ ఎఫర్ట్ మీరు అడుగుతున్న ఈ 5 నెలల ఎఫెక్ట్ నేనే కదా ఈయన హీరో గారు ఇందాక చెప్పాను కదా, ఆయన ఇక్కడే పడుకున్నాడు, కనపడతలేదు అంతే. హీరో కాబట్టి దాశారు ఆయన్ని, నేను కాదు కాబట్టి బయట తిరుగుతూ ఉండేవాడిని అనమాట. వస్తుంది. సో ఆ ఫిలింతో పోటీగా అనకూడదు, కానీ తెలుగులో మల్టిపుల్ ఫిలిమ్స్ వస్తున్నాయి. సో ఎన్ని వచ్చినా ఆ సినిమా బుకింగ్స్ కానీ అదంతా వేరే ఉంది. అంటే మన తెలుగు ఆడియన్స్ కూడా ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఆ సినిమాతో పోటీ వస్తున్నారు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్కి? అంటే ఏం స్పెషాలిటీ ఉంటుంది మీ సినిమాలో, ఏం చూసి రావాలి అంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. ఆ సినిమాతో కంపేర్ చేశారు, అది చాలు మాకు. దట్ ఈస్ అ బిగ్ థింగ్.
యా అంటే ఏ సినిమా కా సినిమానండి, బాగుంటే ఏ సినిమా అయినా, అంటే దీనికి వచ్చి తెలుగు సినిమాకి వచ్చేవాళ్ళు దీనికి వస్తారు, అన్ని మిక్స్డ్ అటు వెళ్తారు. సో అట్లా చూసుకుంటూ వెళ్తే సినిమా ఇంకా వదలలేము మేము. సో ద హ్యాస్ టు బి ఎ రిలీజ్ కదా. సో దట్ ఈస్ వే. అంటే ఈ సినిమా మేము ఒక మాటలో చెప్పాలంటే ఎంత అబ్సెస్డ్గా ఉన్నామంటే సినిమా మీద, ఇప్పుడు వదలా సాంగ్ పెడితే అందరం దెయ్యం పెట్టినట్టు డాన్స్లు ఆడతాం, అట్లా ఉంది ఛాన్స్. ఓకే, రక్షా ఫిలిం తర్వాతలా ఇంచుమించు అలాంటి కైండ్ ఆఫ్ ఫిలింలా అనిపిస్తుంది చూస్తుంటే. సో ఎలా సార్, ఆ సినిమాకి చాలా జనాదరణ వచ్చింది ఆ రోజుల్లో, ఎక్కువ మంది చూశారు, టీవీలో కూడా టీఆర్పీ బాగా వచ్చింది. సో ఈ సినిమా గురించి ఏం చెప్తారు? అండ్ రక్షా సినిమాతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుంది? కంపారిజన్ లేదండి, సంబంధం లేదు, సినిమాకి సంబంధం లేదు. కానీ ఆ పీపుల్ ఇది వేరే రకంగా దే లవ్ ద ఫిల్మ్ అనేది, దే షుడ్, దే విల్ అనే కాన్ఫిడెన్స్ అయితే మాకుంది. సార్ జగపతి సార్, ఇప్పుడు లయ వెళ్ళొచ్చా? తను వెళ్ళాలి ఫ్లైట్కి. తమ్మారెడ్డి భరద్వాజ్ సార్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సార్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. జగపతి సార్. కంగ్రాట్స్ అండి, ట్రైలర్ చాలా బాగుంది. ఒక్క నిమిషం, లయ గారితో ఇంకేం లేదుగా, పంపించారు. వెళ్ళమ్మా. యా ఇక్కడ సార్. ఒకప్పుడు Trailer ఎన్నో చాలా బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తీసినటువంటి జగపతి పిక్చర్స్ ఇప్పుడు సినిమాలు తీయట్లేదు అంటే ఇప్పుడున్న మార్కెట్ ఇదైపోయి తీయట్లేదా, లేకపోతే ప్లానింగ్ ఏమైనా ఉందా సార్? మా నాన్నగారిని అడిగి చెప్తానండి. ఎందుకు సార్? మీరు అంటే నాన్నగారు ఒక దసరా బుల్లెట్ లాంటి ఎన్నో గొప్ప సినిమాలు తీశారు సార్ జగపతి పిక్చర్స్ పైన, కానీ అలాంటి పెద్ద బ్యానర్ ఇప్పుడు ఎందుకు తీయట్లేదు అనేది వస్తుందండి. అడివిశేష్, సాయి మార్తండు, సునీల్, మీ ఇద్దరు నేను అందరూ కలిసి చేస్తున్నాం. ఓకే, అంటే ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకని, మేము వదలా మీదే ఉన్నాం, ఆ గొడవలో ఉన్నాం మేము. అదే సార్. తమ్మారెడ్డి గారు ఇప్పుడు వదలా అంటున్నారు కదా సార్, ఇప్పుడు మీ సినిమా పర్సంటేజ్ మీద రిలీజ్ చేస్తున్నారా లేకపోతే దేనిపైన రిలీజ్ చేస్తున్నారు? పర్సంటేజ్ నా సినిమాలన్నీ పర్సంటేజ్ మీద, పుట్టినకాడి నుంచి. భరద్వాజ్ గారు, ట్రైలర్ చాలా బాగుందండి. అందరికి. బట్ ఒక డైలాగ్తో స్టార్ట్ అయింది ఫస్ట్ ట్రైలర్. లయ గారు జగపతి బాబు గారిని అడుగుతారు, అంటే యోగి గారిని అడుగుతారు బాగా ఎక్కువైంది అని చెప్పి, కానీ రోజు రోజుకి మీ ఏజ్ తక్కువ అవుతుంది, ఇట్లా ఇట్లా వస్తుంది అనమాట. క్రేజీ అసలు. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు డైరెక్టర్, వంశీ కృష్ణ గారిని వేతనాస్గా స్వాగతం పలుకుతున్నాము. అక్కడ వంశీ కృష్ణ గారు జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ అలాగే ఈ చిత్రం ద్వారా అమ్మ నిజంగానే వదలా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది నాకు అమ్మాయిని నడిచొస్తుంటే. ఓకే, సో నవ్, సో బ్యూటిఫుల్ కాంబినేషన్, సూపర్ హిట్ కాంబినేషన్ అనమాట. జనరేషన్ వాళ్ళందరికీ తెలుసు, నా జనరేషన్ అంటే నేనేదో, అఫ్కోర్స్ శరత్ నువ్వు కూడా నా అప్పుడే పుట్టావు. ఓకే, సో హనుమాన్ జంక్షన్ కానీ, మనోహరం కానీ, ఇలా శివరామరాజు కానీ, ఇలాంటి బ్యూటిఫుల్ ఫిలిమ్స్తో కాంబినేషన్ అనమాట. సో లయ గారు ఆ రోజు ఎలా ఉన్నారో ఈ రోజుకి అలానే ఉన్నారు. సో లయ గారిని వేదనరాజుగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎన్నో ఎమోషన్స్ ఉన్న పాత్రల్లో వేదనరాజుగా స్వాగతం పలుకుతున్నాము. సో చరిత్ర చిత్ర బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదనరాజుగా స్వాగతం పలుకుతున్నాము. ఎన్నో గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి, అంటే చిన్న గ్యాప్ వచ్చింది, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వదలాతో ఒక సూపర్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోపెట్టే థ్రిల్లర్ని మనందరికీ అందిస్తున్నారు. సో నా ఐ రిక్వెస్ట్, ఇవాళ ఇంత చాలా లోపల ఇంత వేగం ఆయన 25లో పాజ్ బట్ ఏ పాత్ర అయినా అద్భుతంగా నటించి మనందరినీ మెప్పించే జగపతి బాబు గారిని వేదనరాజుగా స్వాగతం పలుకుతున్నాము. దాని గురించి అంత డిస్కషన్స్ కంటే తీసుకొచ్చి నాకు ఇచ్చేయండి శరత్.
ఏంటి అందరి ఫోన్లు అక్కడే ఉన్నాయా? వదలా అంటున్నారు వాళ్ళు. అదే ఫోన్లు వదలట్లేదు మీరు ఇక్కడ మధ్యలోకి. ఇక్కడికి వచ్చేసిన దర్శక నిర్మాతలకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, మన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న తమ్మారెడ్డి సార్ కాల్ చేశారు, భరద్వాజ సార్ ఇట్లా అంటే పెద్ద క్యాన్వాస్లో, పెద్ద ప్రొడక్షన్లో, పెద్ద స్టార్ హీరోస్తో, చాలా పెద్ద బడ్జెట్స్తో చేసిన సినిమాలలో లక్షలు ఖర్చు పెట్టి సాంగ్స్ ప్రమోట్ చేస్తే కూడా రాని ఆదరణ మొన్న రిలీజ్ అయిన మా సాంగ్కి వచ్చింది. అంటే చాలామంది ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద వ్యక్తులు కాల్ చేశారని చెప్పారు. జస్ట్ నిన్న కాల్ చేసి పొద్దున ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంటే ఎప్పుడైనా మనం చేసిన పని అట్లా నలుగురికి నచ్చి మనకు ఒక అప్రిషియేషన్ వస్తుంది అంటే దాన్ని మించింది ఇంకొకటి లేదు. అంటే ఒక టెక్నీషియన్కి అదే కావాల్సింది. అండ్ అంటే అలానే అంటే ఈ సినిమాని కూడా అంతే రేంజ్లో మీరు 17th నాడు ఆదరిస్తే ఇంకా అది మాకు మీరు ఇచ్చే అది పెద్ద అవార్డు అది. అండ్ కమింగ్ టు ఫిలిం ఒకటే చిన్న పాయింట్ చెప్పి ముగిస్తాను. మీరు అనుకున్నట్టు యాక్చువల్లీ మీరు గెస్ట్ చేసింది కరెక్టే. వాళ్ళిద్దరు అంటే ఎక్కడ ఉన్నారు అంత అమాయకులు ఏం కాదండి. సినిమాలో మీరు చూస్తే అసలు చించేస్తారు. లయ గారు ఏదో ఒక లీక్, ఇది చిరు లీక్స్ లాగా, కార్తిక్ లీక్స్ ఏదో అందుతున్నట్టు ట్రైలర్ లో చూసిందే చెప్తున్నాను. నేను అంతే అండి. సో బ్యాడ్మింటన్ ఫ్రెండ్షిప్ ఉండే ఒకప్పుడు మధురనగర్లో. కరెక్ట్. ఒక నెల కట్టి 2 రోజులు వచ్చాను నేను. అంతే. సో అంటే ఒక స్త్రీ చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా కామ్గా ఉంటుందండి. బట్ ఎప్పుడైనా తన జోలికి కానీ తన కుటుంబం జోలికి వస్తే ఇంకా ఉగ్రరూపమే ఉంటుంది. అంటే మనకు అంటే పురాణాల్లో కూడా ఉంది. అంటే చాలా అంటే ఒక అమ్మాయి ఎప్పుడైతే తన జోలికి కానీ తన కుటుంబం జోలికి వస్తే ఇంకా అంటే మీరు చూస్తే అంటే మన 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 పురాణాలు, మన లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది రాగస్వరూప పాశార్చ క్రోధాకార అంకుశోజ్వల అని చెప్పి. అంటే ఆ అమ్మవారు ఎంత కరుణామూర్తో ఈయన తేడా వస్తే అంతే భయంకరంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చాలా లయ గారి క్యారెక్టర్ కూడా చాలా కామ్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. లాస్ట్ రీల్లో ఒక అంటే చిన్న బిట్ అది అసలు నేను చూసినప్పుడు ఏంది ఇంత 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 యాక్ట్ చేస్తున్నారు, ఇంత ఒక చిన్నప్పటి ఫైటింగే ఉంటుంది. సో అంటే అసలు పేరు పెట్టడానికి లేదండి. జ్యోతి బాబు సార్ కానీ అంటే తన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన వయసు కానీ శక్తి కానీ నాకు లేదు. అండ్ అందరూ యాక్టర్స్ కానీ మన అముద క్యారెక్టర్ ఇచ్చిన శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే అందరూ కూడా మన అవసరాల శ్రీనివాస్ గారు కానీ, అంటే టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా గొప్ప టెక్నీషియన్స్ అందరూ. చోటా సార్ కానీ, లేకపోతే చంటి సార్ కానీ, అండ్ డిటిఎస్ రాధాకృష్ణ సార్ కానీ, తమ్మారెడ్డి సార్ కానీ, డైరెక్టర్ గారు కానీ అందరూ కలిసి ఈ సినిమాని చాలా గొప్పగా తీర్చిదిద్దారు. దీన్ని ఇంకా మరింత గొప్పగా చేయాలి అంటే మీరందరూ 17th నాడు ఆదరించి అంటే మీరు ఆదరించి సినిమాకి వెళ్ళి దాని గురించి పాజిటివ్ రివ్యూస్ రాస్తే డెఫినెట్గా మా అందరి కష్టం ఫలిస్తుంది. సో సినిమా అయితే డెఫినెట్గా బాగా వచ్చిందండి. అంటే అందులో నో డౌట్ లాస్ట్ మినిట్లో కూడా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. నిన్న మొన్నటి వరకు కూడా చేసాం అందరం కలిసి. సో డెఫినెట్గా సినిమా బాగా వచ్చింది. మీరు అందరూ చూడాలి, ఆదరించాలి. అండ్ ఇటువంటి మా కిషోర్ గారికి అండ్ తమ్మారెడ్డి సార్కి ఇటువంటి ఇంకా మంచి సినిమాలు తీసే ఉత్సాహం మీరు కల్పిస్తే మాలాంటి టెక్నీషియన్స్ అందరూ బయటకు వస్తారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. కార్తీక్ గారు అలానే నాకైతే చిన్న పాటలు వచ్చింది అవసరాలు శ్రీనివాస్ గారు. అఫ్ కోర్స్ 3 పాటలు సూపర్గా ఉన్నాయి. మీరు ఇక్కడే ఉన్నారు. కృష్ణవేణి గారు అండ్ వీరు ఒకసారి పిలవండి. రండి, పైకి రండి. కృష్ణవేణి గారు మన ఫ్యామిలీ సాంగ్ రాశారు ఆనింగి నేల. అండ్ వీరు గారు చిన్న చిన్న నువ్వు కావాలి అన్న అసలు మంచి అప్రిషియేషన్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ సాంగ్ అసలు. అండ్ మన వదల టైటిల్ సాంగ్ శివ. అండ్ ఇక్కడ మా టెక్నీషియన్స్ ఎవరైనా మ్యూజిక్ టీం వాళ్ళు ఉంటే కూడా రండి, మా ప్రోగ్రామర్స్ అండ్ ఇంజనీర్స్ అందరూ కూడా. మీకు తెలిసిన 10 మందితో పంచుకోండి. అంటే ఈ సినిమాలకి జస్ట్ మౌత్ టాకే చాలా బిగ్గెస్ట్ అండి. అది వెళ్తే సరిపోతుంది అంతే, ఇంకా వేరే ఏం అక్కర్లేదు. ఇంకా చాలా జెన్యున్గా, ఆనెస్ట్గా అందరం ఎఫర్ట్స్ పెట్టి చేసాము. సో మీ యొక్క తోడు కూడా మాకు మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే డెఫినెట్గా అది నెక్స్ట్ రేంజ్కి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. Now I request ప్రొడ్యూసర్ కిషోర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలండి. గత 2 సార్లుగా ఇక్కడ వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఎంతో మీరు నన్ను ఆదరించిన విధానం చాలా గొప్పగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ సినిమా గురించి మాట్లాడడానికంటూ పెద్దగా ఏం లేదు. ఎందుకు ఎన్నోసార్లు మాట్లాడాము, ఆల్రెడీ చూసాము. సినిమా గురించి మేము మాట్లాడే కంటే ప్రేక్షకులు మాట్లాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నేను కోరుకునేది ఒకటేంటంటే ఈ సినిమానే కాదు, తెలుగు సినిమాలు అన్నీ కూడా చక్కగా హిట్ అయ్యి
నిర్మాతలందరూ బాగుండాలి, ప్లస్ అదేవిధంగా థియేటర్లో వాళ్ళు కూడా బాగుండాలి అనేది నా ఉద్దేశం అండి. ఇది ఒకటే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. విష్ యూ గుడ్ లక్. ట్రైలర్ రిక్వెస్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం సో వంశీకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇది సందర్భం కాదో తెలీదు, బట్ నా ప్రతి సినిమాకి ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ ఒక గ్రేట్ డైరెక్టర్, ఆయన ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. ఆయన నాకు గురుతుల్యులు, మై క్రియేటివ్ గాడ్ ఫాదర్ ఆర్జీవి గారికి ఒకసారి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే ఈరోజు నేను ఇలా డైరెక్టర్గా ఉన్నాను అంటే దానికి ఆయన ఆ రోజు చెప్పిన ఒక మాట కారణం. సో లైఫ్ అంతా ఆయన నేను గుర్తుపెట్టుకుంటాను ప్రతి సినిమాకి. థ్యాంక్ యూ ఆర్జీవి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక వదల నా ఫస్ట్ సినిమా ఆర్జీవి గారు నాకు ఇంట్రడ్యూస్ చేసిన నా ఫస్ట్ సినిమా హీరో గోల్డెన్ బాబు జేబీ గారు. సో జేబీ గారు రక్ష నుంచి ఆయనతో నేను ట్రావెల్ అవుతున్నాను. ఆయన హైలోని, ఆయన ఫెయిల్యూర్స్లోని, ఆయన టఫ్ సిచ్యుయేషన్స్లోని, సూపర్ హిట్ సిచ్యుయేషన్స్లోని అన్నిట్లోని ఆయనతో నేను మాట్లాడాను. ఆ ట్రావెల్లో నేనున్నాను. ఈ ట్రావెల్ కంటిన్యూ అవుతున్న సందర్భంలో ఒక స్టేజ్లో ఒక 4 years క్రితం జేబీ గారు, ఎప్పుడూ మాట్లాడే జేబీ గారు నన్ను పిలిచి ఒకసారి ఒక ఐడియా చెప్పి, ఆ ఐడియాని ఈ స్టోరీ, ఈ సినిమా అండి వదల, ఒక ఐడియా చెప్పి ఇది మనం వర్కౌట్ చేద్దాం వంశీ, ఇది చాలా కొత్తగా ఉంటుంది అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి, నేను అప్పుడు ఖాళీగా ఉన్నాను, ఏ వర్క్ లేకుండా, ఏ సినిమా లేకుండా ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేసి ఖాళీగా ఉన్నాను. అప్పుడు నన్ను ఎంకరేజ్ చేసి ఆయన ఇది చేద్దామని కంటిన్యూస్గా ఒక 3 years పాటు ఈ సబ్జెక్ట్తో మేము ట్రావెల్ చేసాం. సో ఈ సినిమాకి, ఈ కథకి కర్త కర్మ క్రియ మొత్తం అంతా జేబీ గారే. ఆయన దీన్ని ప్లాన్ చేసి, దీన్ని రెడీ చేసి, నాతో వర్కౌట్ చేయించి, కథ రైటింగ్ మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్స్ కూడా నేనే చూస్తానని చెప్పి రకరకాల వాళ్ళని అప్రోచ్ అయ్యాం. చాలా చోట్ల కుదరలేదు, బట్ ఫైనల్గా తమ్మారెడ్డి భరద్వాజ్ గారి రూపంలో మాకు ఇది అప్పుడు కనెక్ట్ అయింది. అలా కిషోర్ గారు మాకు పరిచయం అయ్యారు. సో ప్రొడ్యూసర్ని కూడా కనెక్ట్ చేసి, తర్వాత షూట్లో కూడా కంటిన్యూస్గా అన్స్టాపబుల్గా ఈ కథ కోసం కంటిన్యూస్గా పోరాటం చేసి, సో వదల అంటే జేబీ గారు దేన్ని వదలకుండా బయటికి తీసుకొచ్చిన సినిమా అని అర్థం అండి. ఆ వదలనే ఈ వదలగా బయటకు వచ్చి, సో ఈ సినిమాకి, ప్రతి సినిమాకి 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఈ సినిమాకి 25th క్రాఫ్ట్ ఉంది. అది జేబీ గారు ఈ సినిమాకి పెట్టిన ఒక సోల్. ఆ సోల్ 25th క్రాఫ్ట్. ఈ 24 క్రాఫ్ట్స్ని చాలా అద్భుతంగా పనిచేయించి ఈరోజు ఈ ప్రోడక్ట్ రావడానికి, ఇలా రావడానికి కారణమైంది. థ్యాంక్ యూ సో మచ్ జేబీ గారు. లైఫ్ లాంగ్ మీకు నేను రుణపడి ఉంటాను సార్, మీరు నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీకి. నెక్స్ట్ జేబీ గారి నుంచి నేను ఒక్కటి నేర్చుకున్నానండి. నేను ప్రతి వాళ్ళ దగ్గర నుంచి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటా. జేబీ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది, ఎలాంటి సిచ్యుయేషన్స్లోనైనా మనం ఏమనుకుంటున్నామో అది చేయాలి అని, ఎవరితోనైనా ఆర్గ్యూ చేసి కాదు అని చెప్పి, తప్పైనా రైట్ అయినా సరే, ఆయన అనుకున్నది ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి పెట్టే ఎఫర్ట్ ఉంది. ఇది నేను నేర్చుకున్నాను. డైరెక్టర్గా నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. నా లైఫ్ అంతా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. భరద్వాజ్ సార్ సూపర్ సీనియర్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే నేను నా చిన్నపాటి ఆయనతో చేసిన ట్రావెల్లో నేను ఆయనలో అబ్జర్వ్ చేసిన, సార్లో అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి అంటే, ఆయన చాలా సీనియర్, ఆల్మోస్ట్ 70+ ఏజ్. నాకు క్లియర్గా తెలీదు. అంత ఏజ్ ఉన్న పర్సన్, రియల్ ఏజ్ 16-17 years. ఇన్ ది సెన్స్ అంటే ఆయనలో ఒక జంజీ ఉన్నాడు, ఒక యంగ్స్టర్ ఉన్నాడు. ఆ జంజీ అంటే ఇన్ ది సెన్స్, జంజీ అంటే ఇన్ ది సెన్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంటాం. ఆయన ఒక్కోసారి చాలా కొత్తగా ఆలోచిస్తారు, పాడతారు, అరుస్తారు, అలుగుతారు, అన్నీ చేస్తారు, తిడతారు. ఎస్, ఇవన్నీ ఎంత క్రియేటివ్గా చేస్తారో అంతలా చేస్తారు. ప్లస్ ఆయన డెడికేషన్ చాలా అద్భుతం. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది.
ఆయనే చూసుకున్నారని, నా పని కూడా తగ్గించారు. సో ఇలా వర్క్హాలిక్గా అంత ఏజ్లో కూడా మనం ఎనర్జెటిక్గా యంగ్గా ఎలా ఉండాలి, ఫ్యూచర్లో నేను కూడా ఆ ఏజ్కి వెళ్తాను కదా, అప్పటికీ నాకు గుర్తుండే ఒక విషయాన్ని ఆయన ఈ సినిమా ద్వారా నాకు నేర్పించారు. థ్యాంక్ యూ తమ్మారెడ్డి సార్. నెక్స్ట్ చోటా గారు డిఓపి. చోటా సార్ ఎలాంటి ఆయన అంటే ఆయన ఒక అద్భుతం. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, చోటా కాదు ఆయన్ని బడా అనాలి. ఎందుకంటే చాలా కాంప్లికేట్ షార్ట్స్ని, కాంప్లికేట్ థింగ్స్ని కూడా చాలా సింపుల్గా సాల్వ్ చేయగలడంలో ఆయన తర్వాత ఎవరన్నా ఫటాఫటా చేస్తారు. ఇంకా ఒక్క విషయం మాత్రం చోటా గారి గురించి క్లియర్గా చెప్పగలను. ఒక ఆయన ఉంటే ఎలా ఉంటుందంటే సెట్లో డైరెక్టర్కి, ఒక మదర్కి చేతిలో బేబీని ఎంత ప్రొటెక్టివ్గా కేర్గా చూసుకుంటుందో, ఎత్తుకుని ఆడిచ్చే ఒక బేబీని, చిన్న పిల్లని, అలా ఆ బేబీ లాంటి ఫీలింగ్ వస్తుంది చోటా గారు డిఓపిగా సెట్లో ఉంటే డైరెక్టర్కి. సో అంత ప్రొటెక్టివ్గా, అంత క్యాపబుల్గా ప్రతిదాన్ని హ్యాండిల్ చేసి ఫటాఫటా సినిమాని ఎలా ఫినిష్ చేయాలో ఆయన నాకు నేర్పించారు. ఆయన నుంచి సినిమా తీయటం నాకు తెలుసు, కానీ సినిమాని చాలా ఫాస్ట్గా తీయటం ఎలా అన్నది చోటా గారి నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ చోటా సార్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ కిషోర్ గారు. కిషోర్ గారు సార్ సార్ లేదు సార్, మీరు వద్దన నేను చెప్పాలి, చాలా అంటున్నారు ఆయన. సో కిషోర్ గారి వదల కిషోర్ గారు ప్రొడ్యూసర్ అనే అందరూ అనుకుంటారు, కానీ ప్రొడ్యూసర్ కాకుండా ఆయనలో ఒక గ్రేట్ పర్సన్, ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఉన్నారు. అంటే ఎవరైనా ఒక కష్టంలోనో సమస్యలోనో ఉంటే అది ఆయన ఇండైరెక్ట్గా తెలుసుకొని వాళ్ళ వెంటపడి వాళ్ళని పట్టుకొని వేధించైనా సరే వాళ్ళకి హెల్ప్ చేయగలిగినంత ఒక గొప్ప మనస్తత్వం ఉన్నాడు. సార్ మీకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయేంతలా ఈయన వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అలా దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే దైవత్వం అంటారు, చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఆ దైవత్వాన్ని నేను ఆయనలో చూశాను. కిషోర్ సార్ జీవితాంతం మనం ఏ స్టేజ్లో ఉన్నా, ఎంత గొప్ప పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ హార్ట్ టచింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా, హ్యూమానిటీ అన్న ఫీలింగ్, దీన్ని మాత్రం మనం మర్చిపోకూడదన్న ఒక అద్భుతాన్ని ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ కిషోర్ సార్. సో ఈ 4 పిల్లర్స్ వీళ్ళు ఈ సినిమాకి చాలా అద్భుతంగా ఇలా చేయటం వల్ల ఈ సినిమా ఇలా వచ్చింది. వీళ్ళతో పాటు మా ఎడిటర్ పెద్ద ఆయన కోటగిరి వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయులు, ఆయన పనితనం, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ కిషోర్ గారు. కిషోర్ గారు నాకు చాలా కాలం నుంచి ఫ్రెండ్. సారీ కార్తీక్ గారు, చాలా చాలా కాలం నుంచి నాకు ఫ్రెండ్ కార్తీక్. సో ఆయన కార్తీక్ ఏ పాటలోనైనా ఏ మ్యూజిక్లోనైనా నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఒక సోల్ ఉంటుంది కార్తీక్ గారి మ్యూజిక్లో. అంటే ఒక హార్ట్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషనల్ కనెక్టివిటీకి సినిమా కరెక్ట్గా ఉంటుంది అని ఫీల్ అయ్యి నేను, తమ్మారెడ్డి గారు ఈయన్ని ఫిక్స్ చేసుకున్నాం. ఆ సోల్ మేము ఆయనలో ఏదైతే చూసామో అంతకి 1000 టైమ్స్ ఎక్కువ సోల్ ఈ సినిమాలో ఇచ్చారు మాకు. సాంగ్స్ 3 సూపర్ హిట్ అయ్యాయి అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. వీళ్ళే కాకుండా ఇంకా మా ఆర్టిస్టులు లయ మేడం, నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, ఈ సినిమాకి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. లైఫ్ టైంలో ఆవిడ కెరియర్లో కొన్ని సినిమాలు ఉంటాయి అద్భుతంగా, ఈ సినిమాలు నేను బాగా పర్ఫామ్ చేశానని ఆవిడ లిస్టులో వేసుకుంటే అందులో వదల ఒకటి ఉంటుంది. హృతికా శ్రీనివాస్ అయితే కళ్ళతోనే భయపడింది అమ్మాయి. సో ఐస్ చాలా ప్రామినెంట్, గొప్ప ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి. పైకి చాలా సాధారణంగా నవ్వుతూ ఏం మాట చెప్పినా నవ్వే ఈ అమ్మాయి కెమెరా ముందుకు వచ్చేసరికి మాత్రం ఇరగదీస్తుంది, ఎక్స్ట్రా ఆర్డినరీ అని మాత్రం చెప్పగలను. అలాగే ఈ సినిమాలో ఇంకా వేరే ఆర్టిస్టులు రవివర్మ గారు కానీ, అవసరాల శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ వాళ్ళ ఎఫర్ట్స్ని కంప్లీట్గా ఈ సినిమాలో ఇవ్వటం వల్ల డెఫినెట్గా సినిమా చాలా బాగా వచ్చిందండి. 17th రిలీజ్. మీ అందరి బ్లెస్సింగ్స్తో ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్.
అండ్ నా అంటే ఆవిడ ముందుకు ఇలా నడుచుకుంటూ వస్తుంది, అక్కడ ఆగుతుంది, నేను మైక్ ఇస్తాను. రెడీ? నవ్ యువర్ టర్న్. హాయ్, అందరికీ నమస్కారం అండి. సో నేను హృతికా శ్రీనివాస్. సో నేను ఫస్ట్ ఈ ఫిలింని చేయడానికి మొట్టమొదటి కారణ ఇస్ అత్త, ఆమ్ని అత్త అండ్ జేపీ సార్. సో ఐ డిడ్ ఇట్ ఓన్లీ ఫర్ దెమ్. కానీ చేసిన తర్వాత ఇలాంటి ఒక ఆపర్చునిటీ దొరకడం నా అదృష్టం. బికాజ్ ఒక ఆర్టిస్ట్కి ప్లాట్ఫామ్ కావాలి అండ్ సర్ ఇస్ గివెన్ మీ దట్ ప్లాట్ఫామ్ త్రూ దిస్ ఫిలిం. సో థ్యాంక్ యూ జేపీ సార్ అండ్ థ్యాంక్ యూ అత్త, ఆమ్ని గారు. అండ్ అలాగే also I have to thank all of the team and obviously mana producer Kishore sir and Bharadwaj sir for keeping the whole set super good and very nice. So alage I think everybody has done such an extraordinary role. Kani everybody keeps telling that I've done a very nice role. I think naku ee platform dorikindi, anduke I think I've come out and done this. I think మీరు కూడా థియేటర్లో వెళ్ళి చూస్తే I think you will also love it. Hopefully you love it. And yeah, thank you. And Laya ma'am, thank you so much. I've learnt a lot from you. Yes, in this film. And Vamshi sir, thank you so much. And alage mana Kishore, I've never met him most of the time, but Karthik, sorry. Karthik, sorry, I'm really sorry. Everybody keeps confusing. Karthik, I've never really met a lot of time. I'm sorry, Andy. So, yeah, extraordinary music icharu. I think everything has helped the film come out so good. Hopefully you guys like it. And theatre lo... Oh, చోటా సార్ రాలేదు సార్, absent. లేదు సార్, లేదు సార్. మెయిన్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ చోటా సార్. నేను ఆ స్క్రీన్లో అంత అదే సార్ మర్చిపోయాను. సారీ చోటా సార్. అంటే నేను వదలా అంటారు ఆయన గురించి మెన్షన్ చేయకపోతే. ఎస్ ఎస్, ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద అవుట్పుట్ వచ్చింది ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ చోటా సార్. అండ్ నన్ను ఎంత అందంగా చూపించారు ఆ స్క్రీన్ మీద. ఐ థింక్ ఇట్ వాజ్ only because of Chota sir, and I'm grateful to be working with such big people in the industry. So yeah, on July 17th movie is releasing. Hopefully you guys love it. So thank you. థ్యాంక్ యూ రితికా గారు. బట్ యా, యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అసలు యాక్టర్గా. సో ఎస్, విష్ యూ గుడ్ లక్. 17th నా బిగ్గెస్ట్ సక్సెస్ని విట్నెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికి వస్తే వదలా అంటున్నా లయ గారు మాట్లాడతారు. లయ గారు గో హెడ్. శృతిలో ఉంటే లయాన్ని పెట్టడం ఏమిటి? అంటే శృతి అండ్ లయ రెండు ఉంటాయి. అంటే శృతి ఆల్రెడీ చాలా మంది ఉందని లయాన్ని పెట్టుంటారు. శృతిలో లయబద్ధంగా ఉంటారు. ఓకే, నౌ ఇట్ మేక్ సెన్స్. అందరికీ నమస్కారం అండి. కొంచెం మామూలుగా స్పీచ్ ఇచ్చే ముందు కామెడీ ఎక్కువ అయిపోయింది. సో ఐ హ్యావ్ టు మళ్ళీ ఫార్మల్గా స్టార్ట్ చేయాలి. సో అందరికీ నమస్కారం. యాక్చువల్లీ వదల ట్రైలర్ చూశారు, ఇంకా 17th రిలీజ్ వచ్చేసింది. ఎవ్రీ టైమ్ మేము షూట్ చేస్తున్నప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతామో, అది ఫైనల్గా వచ్చి అది థియేటర్స్లోకి వచ్చే ప్రాసెస్ అంతా, లైక్ ఈవెన్ ప్రమోషన్స్ కూడా అంతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వీ పుట్ ఇన్, అంటే మా బెస్ట్ ఎఫర్ట్స్ పెడతాము. సో ఈ ట్రైలర్లో కూడా మీరు చూస్తే ఒక హ్యాపీ ఫ్యామిలీగా స్టార్ట్ అయిన ఒక ట్రైలర్, ఒక స్టోరీ, దాంట్లోకి ఒక అమ్మాయి వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడు ఎట్లా ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో దాంట్లో వచ్చిన డిస్టర్బెన్స్లో వచ్చిన సీన్స్ అన్నీ మీరు ఇక్కడ కొంచెం కొంచెంగా చూశారు. సో దిస్ ఈజ్ వాట్ ద ఫిల్మ్ ఇస్. అండ్ వదల అంటున్నది ఎవరు అనేది అంటే ఎవరు ఎవరిని వదలట్లేదు. దట్ ఈస్ థింగ్. స్టేజ్ మీద మైక్ని కూడా వదలట్లేదు. సో ఇప్పుడు నేను ఇంకా షూటింగ్ వెళ్తే మా స్టాఫ్ కూడా నన్ను వదలరు, ఇది తినండి అది తినండి. సో ఎవ్రీ మినిట్ వదల అనే వర్డ్ని మనం కూడా వదలలేము.
బికాజ్ ఎక్కడో అక్కడ దట్ థింగ్ మనం యూస్ చేయాల్సి వస్తుంది. సో అంత కనెక్ట్ అయిన ఈ పేరు ఎవరు సెలెక్ట్ చేశారో వాళ్ళకి నిజంగానే కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్. జేబీ సార్ అయితే మీకే క్రెడిట్ సార్. సో దిస్ టైటిల్ ఇట్ సెల్ఫ్ చాలా అంటే క్యాచీగా ఉంది. సో అది ఒక అడ్వాంటేజ్. అండ్ అఫ్ కోర్స్ జేబీ సార్తో ఇది హౌ మెనీ ఫిల్మ్స్ అనేది లెక్క ఐ డోంట్ వాంట్ టు కీప్ అ కౌంట్, అది అలా వెళ్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అండ్ ఆల్సో రితిక ఎప్పుడు చెప్పుకున్నట్టే జస్ట్ స్మాల్ టైనీ ఎక్స్ప్రెషన్స్తో షీ హ్యాస్ గివెన్ అ వెరీ గ్రేట్ అవుట్పుట్. సో అది అందుకని దానికి కూడా కంగ్రాచులేషన్స్, అండ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ టు బీ వెరీ గుడ్ ఫర్ యూ అని ఐఎమ్ విషింగ్ యూ. అండ్ డైరెక్టర్ సార్ వంశీ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీరు స్టోరీ చెప్పిన తర్వాత చాలా చేంజెస్ అయ్యి ఈ లెవెల్కి వచ్చింది. ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఆ చేంజెస్ వర్ గుడ్. సో అందుకని థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ చోటా సార్ ఫర్ ఎవ్రీబడి, అండ్ ఎస్పెషలీ నాకు కూడా ఫర్ డూయింగ్ అంటే నన్ను అంత బాగా చూపించి అంటే ఎమోషన్ అన్నీ క్యారీ అయ్యి మంచిగా కనిపించాలి కూడా. సో అందుకని చోటా సార్కి కూడా మై థ్యాంక్స్. అండ్ ఆల్సో ఫర్ కీపింగ్ ద సెట్ లైవ్లీ. ఎప్పుడు జోక్లు వేస్తూ ఎప్పుడు ఏ టైంలో వర్క్ చేసినా అది ఏదో వర్క్ అబ్బా అన్నట్టుగా కాకుండా హీ యూస్ టు కీప్ సెట్ లైవ్లీ. అందరికీ అదే ఫీలింగ్. సో అందుకని చోటా సార్కి గ్రేట్ థ్యాంక్స్. అండ్ అలాగే కిషోర్ గారు అండ్ భరద్వాజ్ సార్ అందరికీ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ కార్తీక్ గారు, మీ మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ గుడ్. సో అంటే మీ పాటలు ఎలా అంటే ఫస్ట్ టైం కొన్నిసార్లు పాటలు ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది, వినగా దెన్ యూ గెట్ అంటే ఒక హ్యాంగ్ ఆఫ్ ఇట్. కానీ ఇది ఏంటంటే ఫస్ట్ టైమే మనకి నచ్చే అంత బాగా ఉన్నాయి. అది చాలా కష్టం అండ్ అది మీరు అచీవ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో వెరీ గుడ్. అండ్ వదల టైటిల్ సాంగ్ అండ్ ఫ్యామిలీ సాంగ్ అండ్ దర్ ఇస్ వన్ మోర్ సాంగ్, ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. సో మేమైతే వీఆర్ ఆల్ రెడీ ఫర్ అంటే థియేటర్స్కి వెళ్ళి ప్రేక్షకుల ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. సో ఇప్పుడు ద ఆడియన్స్ హ్యావ్ టు టెల్. సో వీ వాంట్ ఆల్ యువర్ విషెస్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లయ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ టాలెంట్ వల్ల అది వదలా అంటుంది, అందుకే యూఎస్ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో మీరు ఇలానే మాకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా వదలా సినిమాని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. 50 ఏళ్ళు అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి. 50 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చినాయి. 50 ఏళ్ల క్రింద కానీ అంటే నా మేజర్గా నేను యాక్టివ్ ఉన్న రోజుల్లో ఫిలిం మేకింగ్ అంటే ప్రేక్షకుల కోసమే సినిమాలు తీసేవాళ్ళం మేము. అందుకని ఇట్ యూస్ టు బి వెరీ ఈజీ. సినిమా తీయటం రిలీజ్ చేయటం వరకే మాకు తెలుసు. ఇప్పుడు సినిమా తీయటం మనం ప్రేక్షకుల కోసం తీస్తున్నామా ఇంకోళ్ళ కోసం తీస్తున్నామా తెలియని పరిస్థితిలో ఉంది. ఇవాళ సినిమా ఓటీటీ వాళ్ళకి ఇది నచ్చదండి అంటారు, లేకపోతే శాటిలైట్కి ఇది నచ్చదండి అంటారు, లేకపోతే హిందీ డబ్బింగ్కి ఇది నచ్చదండి అంటారు. మనం సినిమా తీసేది అల్టిమేట్గా సినిమా దేనికోసం, ప్రేక్షకుల కోసం తీస్తాం. అండ్ ఓటీటీలో చూసినా, శాటిలైట్లో చూసినా, హిందీ డబ్బింగ్ చూసినా ప్రేక్షకులే చూస్తారు, వాళ్ళు మన మనుషులే అనేది మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో తెలియదు. మనం మార్కెట్ చేసుకుంటాం కోసం ఇవన్నీ చేస్తున్నాయి. వాళ్ళు చిన్న సినిమాలకు ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, ఈవెన్ పెద్ద సినిమాలకు కూడా వాళ్ళ సినిమా వాళ్ళు తీయలేరు, వాళ్ళు ఒక రోజులో సినిమా తీయలేరు. ఇప్పుడు ఏ సినిమా అయినా 6 నెలల్లో మనం చేయొచ్చు యాక్చువల్గా, కానీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు జరుగుతున్నాయి. అది ప్రొడ్యూసర్లు తప్ప, హీరోలు తప్ప, డైరెక్టర్లు తప్ప అంటే తెలీదు, జరుగుతూనే ఉంటున్నాయి. అండ్ కంప్లీట్ చేసినాక రిలీజ్ చేయటం ఎవరి చేతుల్లోనూ ఉండలేదు. ఒక రకంగా చిన్న సినిమాలకు ఈ మార్కెట్ అవ్వాలనుకుంటాం, పెద్ద సినిమాలకు కూడా వాళ్ళు డిక్టేట్ చేస్తారు డేట్స్ అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. సో ఇవన్నీ జరగాలంటే ముందు మనం సినిమాని నమ్మాలి, సినిమాని నమ్మే తీయాలి. అండ్ ఈ సినిమా వదలాకి వచ్చేటప్పటికి 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీని వదలకుండా ఇట్లా తిరుగుతున్నాను. నన్ను ఇండస్ట్రీ వదలట్లేదేమో తెలీదు. జగపతి బాబు కూడా దగ్గర 40 ఏళ్ళు అయినట్టుంది, ఆయన కూడా వదలకుండా ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ మేమందరం వదలకుంటున్నాం. లయ్య గారు 25 years నుంచి, అట్లాగే
డైరెక్టర్ కూడా చరిత్ర నుంచి వచ్చింది ఆవిడ కూడా. ఆవిడ 15-20 ఏళ్ళ నుంచి ఉంది. సరే రుతిక ఈవిడ కాపుది, కానీ వాళ్ళ అత్త ఆమని గారు నాతో పనిచేశారు చాలా. అప్పటి నుంచి ఫ్యామిలీస్గా ఉన్నాం. కార్తిక్ కూడా నాకు చాలా లాస్ట్ 10 years నుంచి తెలుసు. నాకు ఏదో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్కి ఏదో చేసి పెట్టాడు. సో ఇట్లా అందరం దీంట్లో ఉన్నవాళ్ళమే, దీన్ని నమ్ముకున్న వాళ్ళమే. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం సినిమాని నమ్ముకోవాలి, సినిమాలో ఉన్న ప్రేక్షకులు నమ్ముకోవాలి తప్ప ఈ మధ్యలో ఇవన్నీ వస్తాయి. శాటిలైట్ మధ్యలో వచ్చింది, శాటిలైట్ వచ్చినాక ఓటీటీ వచ్చింది, ఓటీటీ వచ్చినాక హిందీ డబ్బింగ్ వచ్చింది. వాటి కోసం సినిమాలు తీయకుండా మన కోసం తీద్దాం, మనం నమ్మింది తీద్దాం. ఇవాళ ఈ వదల అనే సినిమా చెప్పాలంటే జగపతి బాబుకి మొత్తం అంకితం చేయాలి. ఈయన ఏంటంటే మన రితిక అంటే ఆ క్యారెక్టర్, సినిమా క్యారెక్టర్ అముద క్యారెక్టరు, ఆవిడ అబ్సెషన్తో వీళ్ళ ఫ్యామిలీని అంతా ఇబ్బంది పెడుతుంది. ఈయన ఈ సినిమా మీద అబ్సెషన్తో ఇప్పుడు దాకా ఇంకా పడతానే ఉన్నాడు. ఓ హీరో ఆ సినిమాకి యాక్ట్ చేసినాక అబ్బా అయిపోయింది, ఈ సినిమా అయిపోయింది, చాలా నాకని పోతారు. ఈయన వాడు వదలడు నన్ను, పైగా ఫోన్ చేసి అంటే నేను మిమ్మల్ని వదలనండి అంటాడు. ఇది ఎక్కడ కూడా బాబు నన్ను వదిలేవయ్యా, సినిమా అయిపోయింది కదా, ఏమైనా డబ్బులు లేదా ఇస్తారంటే డబ్బులు అయిపోయినాయి అండి, వద్దండి, ఇది ఇట్లా చేద్దామండి నేను. సో అంటే అంత అబ్సెషన్ సినిమాకి. ఈ సినిమా ఇంత బాగా రావాలి, ఇంకా ఆడాలని నిన్నట్టు కూడా ఆయన కూర్చొని ఎయిటింగ్ రూమ్లోనే కూర్చున్నాడు. సో ఒక్కోసారి చిరాకేస్తుంది, ఒక్కోసారి ఇంత ప్రేమిస్తున్నాడు ఈ సినిమాని అనేది ఉంటుంది. తను ఆ కథ రోజు నుంచి రిలీజ్ రోజు వరకు తాపత్రయం, అబ్సెషన్ అంటే తపనే. ఆ సినిమా కోసం ఆయన తపన పడుతున్నాడు. సో అందరం తపన పడతాం, అందరూ ప్రతి వాళ్ళు చేస్తారు. బట్ ఇంత అబ్సెషన్ ఉంటుంది అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా 50 ఏళ్ల చరిత్రలో. ఒక ఆర్టిస్ట్కి ఒక సినిమా మీద ఇంత అబ్సెషన్ ఉండటం ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. సో జగపతి బాబు అబ్సెషన్ కోసం అన్నా, లేకపోతే ఈవిడ రితిక సినిమాలో ఎంత బెదిరిస్తుందో దానికోసం అన్నా, మా అందరి కోసం అన్నా 50 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నాం, మమ్మల్ని ఉంచారు మీరంతా. సో మేము వదలకుండా మీకున్నాం, మీరు మమ్మల్ని వదలకుండా 50 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంచారు. ఎంతోమంది వచ్చారు వీళ్ళని వచ్చినాక. బట్ నన్ను ఇంతకాలం ప్రేమిస్తున్న ప్రేక్షక దేవుళ్ళని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమా ఇప్పుడు మళ్ళీ తీసాము, ఈ సినిమా ఆశీర్వదిస్తారని. కొత్తగా చరిత్రలో నేను ఆల్మోస్ట్ 22 సినిమాలు చేశాను. బట్ ఎప్పుడు నేను థ్రిల్లర్ చేయలే. ఇది ఒక థ్రిల్లర్, కొత్తగా ఉంటుంది, ఫ్యామిలీ థ్రిల్లర్. ఇది ఏంటి అంటే ఇప్పుడు చెప్పలేను, మీరు చూసినాక మీరు చెప్తారు. సో దయచేసి చూడండి. 17వ తారీఖు వస్తున్నాం, మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమాలు వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు. సో డెఫినెట్గా వదల 17th July లైక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా వస్తుంది ఈ బ్యానర్కి. అండ్ గుడ్ లక్ ఫర్ దాట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఇన్నేళ్లుగా ఆయన హ్యాండ్సమ్నెస్ని వదలా అంటున్నారు. ఏ పాత్ర ఆయనకి ఇచ్చినా ఆ పాత్రతో మనల్ని కనెక్ట్ చేసే విధానాన్ని మాత్రం నేను వదలా అంటూ, సో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ని మనందరికీ అందించిన జగపతి బాబు గారిని, వదలాతో మన ముందుకు వస్తున్న యోగి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్తే ఎవ్రీబడి. వదల ఫైనల్గా జూలై 15 వదులుతున్నాం. చాలా కష్టపడి వదులుతున్నాం. లేదు వదిలేద్దాం. సో ఈ సినిమా ఇప్పుడు నేను ఓకే నా గురించి చెప్పారు అందరూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ప్లాట్ మీద, థీమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇది ఆడుతుందనే నమ్మకం నాకైతే ఉంది. నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే మా సినిమా గురించి, నేను చేసిన సినిమాల గురించి నేను నేను నిజంగా అలిసిపోయాను. సో సినిమా గురించి ఎక్కువ చెప్పను, అందరి గురించి ఆల్రెడీ మాట్లాడేసాను, అది మాట్లాడను. కానీ అంటే దీంట్లో నేనేం సాక్రిఫైస్లు చేయట్లేదు. ఇప్పుడు నేను ఎంత కష్టపడ్డానో లేకపోతే ఇష్టపడ్డానో వాటెవర్, ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్ ఓన్లీ. అంటే చాలా కాలం తర్వాత నేను సోలోగా సినిమా చేసి నా కాళ్ళ మీద నిలబడి, అంటే నేను భారం తీసుకుని పక్కన 2 హీరోయిన్స్ మళ్ళీ ఆ మూడ్ తీసుకొచ్చి ఒక థ్రిల్లర్, ఫ్యామిలీ థ్రిల్లర్ అనేది చేస్తే నాకంటూ ఒక నీష్ వస్తుంది, నాకంటూ ఒక గుర్తింపు వస్తుందని చెప్పి పడిన ప్రయత్నం ఇది. బట్ అందరూ కష్టపడతారు, అలాగే మేము కూడా. ఎనీవే ఐ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ద ప్రెస్. మీరు కూడా వదలకుండా పాపం పిలిచినప్పుడల్లా వస్తూ ఉన్నారు, హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టు మా పరిమితం ఇక్కడి వరకే.
అక్కడి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిది కాబట్టి మీ మీద డిపెండ్ అవుతున్నాం. సో థ్యాంక్స్ టు పిఆర్ వంశీ అండ్ శేఖర్ అండ్ #మనోజ్. వదల టైటిల్ అనేది నేను యాక్చువల్లీ మామూలుగా కార్తీక్కి చెప్పేటప్పుడు థాట్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ద సాంగ్ నాకు వచ్చిన ఐడియా మనీ హైస్ట్ నుంచి వచ్చింది. దాంట్లో ఉన్న మూడ్ తనకి చెప్పాను. సో ఆ మూడ్ తను క్యారీ చేసి లిరిక్ మరి వదల అనే పదం ఎవరు వాడారో నాకు తెలియదు. కార్తీక్ నువ్వా లేకపోతే లిరిసిస్టా? సో అలా వచ్చింది ఆ టైటిల్. సో నేను పెట్టలేదు, వాళ్ళు పెట్టారు ఈ టైటిల్. అండ్ వదల గీతా భగత్ గారు, యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్, కీప్ ఇట్ అప్, గుడ్ యాంకరింగ్. ఆవిడ చెప్పినట్టు వదల అనేది చాలా క్యాచీ టైటిల్. బికాస్ ప్రతి ఒక్కడు ఏదో ఒకటి వదల. మిమ్మల్ని అడిగితే ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి ఉంటుంది వదల అనేది. సో ఆ వదలపోవటం అనేది ఒక కిక్ అనమాట. కిక్ కాదు, అలవాటు, మరి వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఇవాళ ఎట్లా అయిపోయిందంటే మనకి పబ్లిక్లో కూడా దే డూయింగ్ రీల్స్ ఆన్ వదల. వాళ్ళు ఏదో వాళ్ళ కాన్సెప్ట్లో వాళ్ళు వదల అనే కాన్సెప్ట్ వాళ్ళు ఫాలో అయిపోతూ రీల్స్ చేసేస్తున్నారు, విచ్ ఆర్ సక్సెస్ఫుల్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు మెన్షన్ దట్ ఈ రీల్స్ నేను అన్నీ చూసి, వాళ్ళు చేసే రీల్స్ అన్ని చూసి నాకు నచ్చినవి నా కొలాబ్లో పెట్టుకుంటాను. ఐ వాంట్ టు షేర్ మై హ్యాపీనెస్ విత్ దెమ్ అండ్ ఐ వాంట్ టు షేర్ ఇట్ ఎవ్రీబడి. సో ఈ సినిమా చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది అని నేను చెప్పను, కానీ అది వాళ్ళు మీరు చెప్పాలి. ఎవ్రీబడి, యు ఆర్ ద బాస్, మీరే చెప్పాలి. సో ఐ వోంట్ సే ఆల్ దట్. కానీ మాకైతే హోప్ ఉంది, మా అందరికీ హోప్ ఉంది. అండ్ ఇది దెయ్యం సినిమా అయితే కాదు. కొంతమందికి ఆ డౌట్ ఉంది, దెయ్యం అయితే కాదు. ఈ పిల్ల దెయ్యమే, ఒరిజినల్ ఓజీ సైకోపాత్. సో ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సినిమా బిజినెస్ చేయలేదు కాబట్టి. సో బిజినెస్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ద థియేటర్స్. థియేటర్స్లో ప్రేక్షకులే మాకు బిజినెస్ ఇవ్వాలి. సో వాళ్ళకి వెల్కమ్ టు దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాధ్యతల్లా సౌండ్ చేసి వదల అనే సినిమా రిలీజ్ అవుతుందని చెప్పడం వరకే. అది మీరు తీసుకోకుండా తిరిగి నా మొహానే కొడితే మళ్ళీ వదలకుండా మళ్ళీ పట్టుకుంటా మిమ్మల్ని. మళ్ళీ తిరిగి కొడితే వదిలేస్తా, ఏం చేస్తాను, వేరే చాయిస్ లేదు. సో అంత యాడమెంట్గా ఉన్నాం. ఈ పర్టికులర్ సినిమా రిలీజ్ యాక్చువల్లీ 20 days బ్యాక్ చేయాల్సింది, పోస్ట్పోన్ చేయడానికి రీజన్ కూడా పర్ఫెక్ట్ చేసి చేద్దాం. రిలీజ్ తర్వాత ఎడిషన్స్ డిలీషన్స్ లేకుండా ఒకేసారి పర్ఫెక్ట్ సినిమా ఒకటి బయటికి పంపిద్దాం, అందరూ ఆదరించేలా చేద్దాం అనేది ఒక ఐడియా. లక్కీగా నాకు తెలిసి ఈ సినిమాకి ట్రోలింగ్ అయితే అవ్వదు. ట్రోలింగ్లు చేసే అవకాశం టైము ఎవరికి లేదు. సో అక్కడ కొంచెం బయటపడతాం. సో ట్రోలింగ్ ఎందుకు ముఖ్యంగా అంటున్నానంటే, కొన్ని సినిమాలు టార్గెట్ చేసి సినిమా ఆడకూడదు, వాళ్ళు నాశనం అయిపోవాలని చేసే ట్రోలింగ్ల వల్ల మనమే బాధపడుతున్నాం, మనమే ఫైనలీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. సో ఇండస్ట్రీని సేవ్ చేద్దామంటే లెట్స్ నాట్ గెట్ ఇన్ టు నెగిటివిటీ, లెట్ us get into positivity and watch. Though this film is a thriller, ఫ్యామిలీ థ్రిల్లరే, 100% డ్రామా ఉంది, థ్రిల్లర్ ఉంది కాబట్టి అందరికీ నచ్చుతుందని వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. And first of all, I would wish ourselves thank you very much and all the best to our team first, and let the blessings come from you all and the people. Thank you very much. థ్యాంక్ యూ సార్. సార్ ఒకే ఒక క్వశ్చన్ సార్, మీడియాకి మనం Q&A సెషన్కి ఇచ్చేద్దాం. సో మీరు మామూలుగా ప్రతిరోజు లైక్ ఏదైనా నేను ఇది వదలా, ఖచ్చితంగా ఇది కావాల్సిందే అనుకునేది సార్. ఎవ్రీడే లైక్ ఇది ఇంపార్టెంట్, వితౌట్ దిస్ లైక్ నేను అసలు బయటకు వెళ్ళను అనుకుని ఎప్పుడు వదలకుండా ఉండండి. సిగరెట్. ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారణం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ Q&A సెషన్ విత్ మీడియా. సో ఫర్ దాట్ ఐ రిక్వెస్ట్ జేబీ సార్ని అండ్ అలాగే లయా మ్యామ్ని, ప్రొడ్యూసర్స్ ఇద్దరిని, అండ్ హృతిక డైరెక్టర్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ స్టే బ్యాక్. రిమైనింగ్ అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకున్నాం. మీ